నమస్తే నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి హోంమంత్రి అనిత మీద చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద రభస జరుగుతోంది. రీసెంట్ గా కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఆ నిరసనల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది కూటమి నాయకుల అభ్యంతరం, ఆరోపణ. టీడీపీ శ్రేణులైతే చాలా పెద్ద ఎత్తున అమర్నాథ్ ని విమర్శలు చేశాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఖండించారు. ఏంటి అంటే విధానపరంగా విమర్శలు చేయాలి, అంతేగాని వ్యక్తిగతంగా చేయొద్దు, అందులోనూ మహిళల్ని మీరు కించపరుస్తూ ఉన్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు. అసలు ఈ వివాదానికి కారణమైన గుడివాడ అమర్నాథ్ మాటల్ని ఒకసారి నేను వినిపిస్తాను ఫోన్ లోనే. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరూ చెప్పారు సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళు పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది, వాళ్ళు ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాలు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నారు. ఏం ఉద్యోగం అమ్మా? నువ్వు చేసేటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసే ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే. రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి. అంటే మీ ప్రభుత్వ పాలన బాగాలేదు అనుకుంటే ఓకే, అంతేగాని మీరు మేకప్ వేసుకున్నారు, కిలో మేకప్ ఉంటుంది, దాన్ని పుట్టి పెట్టించుకోవచ్చు, మీరు గతంలో ఏ ఉద్యోగం చేసేవారు అని చెప్పి చాలా వెటకారంగా మాట్లాడారు. మీ కామెంట్ చేయండి. రైట్. మాజీ మంత్రి అమర్నాథ్ నాకు ఆయన స్నేహితుడే, తెలుసు, పరిచయస్తుడు. కానీ ఏంటంటే ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా మనం చూసాం. కోడి ముందా గుడ్డు ముందా అన్న ఇష్యూ అనేది మామూలుగా ట్రోల్ అవ్వలేదు. సరే, దానిపైన ఆయన వివరణలు ఇచ్చుకున్నారు. తర్వాత కూటమి పదే దాన్ని ప్రస్తావించింది. ఎన్నికల ప్రచారంలో కూడా అది ఒక బిగ్ ఇష్యూ అయిపోయింది. దావోస్ విషయంలో శీతాకాలం అక్కడ చలిగా ఉంటది అనేది కామెంట్ అవుట్ చేశారు. అక్కడ ఎంఓయు పెట్టుబడుల సదస్సు పెట్టినప్పుడు ఆయన చేసిన కామెంట్ అనేది ఇట్ బికేమ్ ఏ ఇష్యూ, కాంట్రవర్సీ అయిపోయింది. తర్వాత ఈ డేటా సెంటర్కి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత మళ్ళీ చేసిన కామెంట్స్ కొంత మళ్ళీ కూటమికి కొంత అస్త్రంగా మారాయి. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఇదంతా జరిగిపోయింది. ఒక యాంగిల్లో చూసుకుంటే అమర్నాథ్ కొంత డీసెంట్ పొలిటీషియన్గానే ఉంటాడు ఆయన ఉండడం. కానీ ఏంటంటే ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చూసిన తర్వాత సరే, ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అంటే సరే, అది ఒక పరిశ్రమల మంత్రిగా ఆయన కామెంట్ చేశాడు, అది కాంట్రవర్సీ అయిపోయింది. రెండోది మీరు ఇందాక ప్రస్తావించింది అదొకటి ఇష్యూ అయింది. ఇక్కడ ఆ కామెంట్స్ ఓకే, ఆ కామెంట్స్ అనేవి కొంత కామెడీగా అనిపించి ట్రోల్ అయ్యాయి. కానీ ఇప్పుడు కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా మనం వీటిని రాజకీయంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంటాయి, నోటికి పని చెప్పడానికి. అందుకు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోండి, విమర్శలు చేసుకోండి, విధానాల మీద విమర్శలు చేసుకోండి, మీరు చేసే ప్రకటనలపైన, లేదంటే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటనలపైన, గతంలో ఇచ్చిన లేదన్న దానిపైన, ఇంకా మెగా డిఎస్పై మీరు అటు ఇటు మాట్లాడడం కొనసాగుతూనే ఉంది, అవన్నీ కంటిన్యూ చేసుకోండి. అంటే రాజకీయంగా ప్రభుత్వపరమైన విధానాలు, గతంలో మీ పాలన అవినీతి, వీటి కోసం ఎంత మాట్లాడుకున్నా మంచిదే. కానీ అటు అమర్నాథ్ అదే జిల్లాకు చెందిన మంత్రి అనిత పైన ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏమవుతుందంటే మంత్రి అనిత పైన మీకు కోపం ఉండొచ్చు, సరే, ఆమె జిల్లాకి ఏం చేసిందన్న అంశాలు ప్రస్తావించవచ్చు, తర్వాత ఆమె డిపార్ట్మెంట్ పరంగా మీరు కోచింగ్ చేయొచ్చు మీరు మాజీ మంత్రిగా. కానీ ఆమె కట్టుబొట్టు మీద మాట్లాడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం వాటిని మనం వెల్కమ్ చేయకూడదు. ఆయన ఏమన్నారు, ఒక మేకప్ మంత్రి ఉంటుంది, గంట సేపు ఎండలో ఉంటే మేకప్ రాలిపడుతుంది, ఆ మేకప్తో ఇంటి గోడకు పుట్టి వేయొచ్చు అని. అంటే మహిళలు మేకప్ వేసుకోకూడదా అన్నది చర్చ. గతంలో కూడా మహిళల మేకప్ పైన కొందరు చేసిన వ్యాఖ్యలు అనేవి ఒక కాంట్రవర్సీకి దారితీశాయి. దెన్ దే బికేమ్ ఏ ఇష్యూస్. ఒక మంత్రి పైన ఈ విధంగా ఆ మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడడం అనేది నిజంగా ఇది మనం యాక్సెప్ట్ చేయలేని అంశం. దాంతో ఇంకా తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అయింది. అలాగే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా ఆయన రెస్పాండ్ అయ్యారు. అంటే ఒక ప్రకటనలో ఏమన్నారంటే, మహిళల కట్టుబొట్టుపై కామెంట్ చేసే వాళ్ళని స్థాయిలో పార్టీ వారు దిగజారిపోయారు,
స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు అమర్నాథ్ను ఉద్దేశించి. ఇదంతా ఓకే. ఇప్పుడు వైసీపీ నేతలు ఏమంటున్నారు? ఒకటి, అమర్నాథ్ వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు కూడా ఖండించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించాలి, ఓకే. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు కొత్త వాదన తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఆమె ఎవరు, మాజీ మంత్రి రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ మంత్రులు, కొందరు అధికార ప్రతినిధులు లిప్స్టిక్ రాణి అని, పవన్ కళ్యాణ్ రోజా అని డైమండ్ రాణి అని అనలేదా? అంటే అప్పుడేమైపోయింది ఈ విలువలు, ఈ జర్నలిజం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంటే అప్పుడు వాళ్ళు మాట్లాడిన తప్పే, అప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడింది తప్పు, ఇప్పుడు అమర్నాథ్ మాట్లాడింది తప్పే. రెండు తప్పే, దొందుకు దొందు అన్నట్టుగా ఇక్కడ వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఇక్కడ లార్జర్ సెన్స్ లో చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతల నోటికి అడ్డు అదుపు లేదు. ఎందుకంటే మన వైసీపీ హయాంలో కూడా చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితుల్లో ఆ నేతలు మాట్లాడిన తీరు, కొడాలి నాని కానీ, తర్వాత వల్లభనేని వంశీ కానీ, కొన్ని సందర్భాల్లో పేర్ని నాని కానీ, ఇలాంటి నేతలందరూ కొన్ని సందర్భాల్లో రోజా, ఆమె, వీళ్ళందరూ చేసే ఆ పార్టీకి ఒక మైనస్ అయిపోయాయి. కొందరు స్పోక్స్ పర్సన్స్ అయితే హద్దులు దాటారు, అది పెద్ద ఇష్యూ అయిపోయింది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అదే స్థాయిలో మాట్లాడింది. మనం చూసాం, అటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్య, దానికి ఇంకా ముఖ్యమంత్రిగా ఆయన మీడియా సమావేశం పెట్టి దాన్ని అర్థం చెప్పి అది ఒక ఇష్యూ అయిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లలంటూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడదు అన్న కూడా ఆ స్థాయిలో ఆయన మాట్లాడారు, అది కూడా ఒక ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా అనిత పైన ఈ విధంగా మాట్లాడటం కూడా తప్పే. నేను అదే అంటున్నాను కదా, అప్పుడు టీడీపీ నేతలు వైసీపీపై మాట్లాడడం తప్పు, అప్పుడు వైసీపీ నేతలు టీడీపీ నేతలపై మాట్లాడడం తప్పు, ఇప్పుడు అమర్నాథ్ అనితకు సంబంధించి మాట్లాడడం తప్పు. అందులో బీయింగ్ ఏ ఉమెన్, షీజ్ ఎ ఉమెన్. రెండోది, ఆమె ఒక టీచర్గా పనిచేసింది. సరే, తెలుగుదేశం పార్టీలో ఆమె కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే ఈ స్థాయికి వచ్చింది. ఒకటి అధికార ప్రతినిధిగా, అంతకుముందు వేరే నియోజకవర్గంలో పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆమె కేబినెట్ మంత్రిగా ఉన్నారు, హోంమంత్రిగా ఉన్నారు. సరే, ఆమె కూడా కొంచెం ఫోర్స్గా మాట్లాడతారు. కానీ ఆమె ఒక మహిళ అన్న దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. మీరు అమర్నాథ్ కూడా ఒక మాజీ మంత్రి, నేను చెప్పాను కదా, కొన్ని ఆస్పెక్ట్స్లో సచ్ డీసెంట్ పర్సనాలిటీ, ఆయన రిసీవింగ్, ఆయన మాట్లాడే విధానం కానీ కొంచెం పద్ధతిగానే ఉంటుంది. సరే, పొలిటీషియన్ అన్నాక కొన్నిసార్లు కొన్ని పద్ధతులు ఉండవు. ఆటోమేటిక్గా కార్యకర్తలను ఉత్సాహపరచడానికో, సభా వేదికలపైనో, ప్రతిపక్షాలపై విరుచుకుపడడానికో రకరకాలుగా మాట్లాడతారు. ముఖ్యమంత్రులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, నేతలు ఉన్నారు. కానీ ఇక్కడ ఏముందంటే, ఇక్కడ అనిత అని అన్నారన్న ఇష్యూ కాకుండా బీయింగ్ ఏ ఉమెన్ ఆమె. రెండోది, ఆమె కట్టుబొట్టుని, చీర కట్టుని, బొట్టుని, తర్వాత ఆమె మేకప్ని క్వశ్చన్ చేయడానికి మనకు రైట్ లేదు. చాలా సందర్భాల్లో మాట్లాడినవి చాలా ఇష్యూస్ అయిపోయాయి. ఇలాంటివే కొన్ని నెగిటివ్గా చుట్టుకుంటాయి పార్టీలకు కానీ ఎవరికైనా. అది ఏ పార్టీ అయినా ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాలి, దీనిపైన వివరణ ఖచ్చితంగా అడగాలి.